హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీ వ్లాగ్స్. ఈవినింగ్ టైంలో పిల్లల కోసం తయారు చేసే ఈజీ స్నాక్స్ చూపిస్తా. గోధుమ పిండితో గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం. గవ్వలకు కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, హాఫ్ కప్ రవ్వ, నెయ్యి, బెల్లం. ముందుగా రవ్వను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా పౌడర్ లాగా పట్టుకోవాలి. డైరెక్ట్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకుంటే గవ్వలు సాఫ్ట్గా గుల్లగుల్లగా వస్తాయి. ఇప్పుడు పిండి ఒక బౌల్లో తీసుకొని మిక్సీలో పట్టిన రవ్వ, కొంచెం సాల్ట్, ఒక చిటికెడు సోడా వేసి ఒకసారి దీన్ని అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. ఇందులో 3 నుంచి 4 స్పూన్ల నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. పిండి ఇలా ముద్దలాగా రావాలి. ఇప్పుడు పిండిలో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక 15 మినిట్స్ పక్కన పెడదాం. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని గవ్వల చెక్కపై ఇలా ఒక్కొక్కటిగా గవ్వలు తయారు చేసుకుందాం. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని అది వేడయ్యాక గవ్వలు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన గవ్వల్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక ప్యాన్లో ఒక కప్పు బెల్లం తీసుకొని దాంట్లో హాఫ్ కప్ వాటర్ తీసుకుందాం. బెల్లం కరిగేంత వరకు వేడి చేసుకుందాం. కరిగిన ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల దీంట్లో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. వడకట్టిన ఈ వాటర్ని మళ్ళీ ప్యాన్లోకి తీసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకుందాం. బెల్లాన్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండలాగా వచ్చేంత వరకు వేడి చేయాలి.
చూసారా, పాకం ఈ విధంగా వచ్చాక ఇందులో ఫ్రై చేసిన గవ్వల్ని వేసి లో ఫ్లేమ్లో పాకం గవ్వలకు పట్టేలాగా కలుపుకుందాం. ఈ గవ్వలను షాప్స్లో అయితే మైదాతో చేస్తారు. ఇంట్లో పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి నేను ఇలా గోధుమ పిండితో ట్రై చేశాను. ఇలా పాకం పట్టిన గవ్వల్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా వేరు చేసుకుందాం, లేదంటే అవి ముద్దగా అయిపోతాయి. ఇలా తయారు చేసుకున్న గవ్వలను ఒక జార్లో వేసుకొని ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. Thank you for watching. Please subscribe, like and share the video.